హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్ళు రద్దు పెన్షనర్లకు అమలు అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు మరియు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఒక శుభవార్త. మీ అందరికీ ఆర్థిక భద్రత మరియు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు కొన్ని కీలకమైన మార్పులు మరియు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రతి ఒక్కరూ తప్పక గమనించాలి. ఇప్పటివరకు బ్యాంకు పనుల కోసం వృద్ధులు క్యూలో నిలబడి ఇబ్బంది పడేవారు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్దకే బ్యాంకు సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అంటే నగదు విత్‌డ్రా చేయటం, డిపాజిట్ చేయడం వంటివి ఇవన్నీ గూడా మీరు ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. సో, ముఖ్యంగా పెన్షనర్స్ ప్రతి సంవత్సరం సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ విషయంలో గతంలో అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు పోస్ట్‌మ్యాన్ ద్వారా గానీ, లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా గానీ చాలా సులభంగా ఇంటి తలుపుల వద్ద నుంచే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే వెసులుబాటు కల్పించారు. ఇది పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఆర్థిక పరంగా చూస్తే సీనియర్ సిటిజన్లు పొదుపు పథకాలపైన వడ్డీ రేట్లు పెరిగాయి. సాధారణంగా వృద్ధుల ఫిక్స్డ్ డిపాజిట్ మరియు రికరింగ్ డిపాజిట్‌లపై ఆర్‌డీ అండి 0.5% అదనపు వడ్డీ ఇస్తారు. అయితే ప్రస్తుతం బ్యాంకులు దీనిని మరింత భారీగా పెంచాయి. దీనివల్ల మీకు అధిక రాబడి లభిస్తుంది. కాబట్టి డిపాజిట్ చేసేటప్పుడు కొత్త వడ్డీ రేట్‌ను గమనించగలరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని 2025 నుండి బ్యాంకుల్లో 3 కొత్త రకాల సౌకర్యాలను ఖచ్చితంగా అమలు చేయాలనైతే నిర్ణయించింది. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, ఫిర్యాదులకు తగినంత పరిష్కారం మరియు సులభతరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియలు ఉన్నాయి. ఆదాయపు పన్ను విషయంలో కూడా సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 3,00,000 వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండదు. అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలకు కూడా త్వరితగతిన పరిష్కారం లభించేలాగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా 2026 నాటికి పెన్షనర్ల పదవీ విరమణ ప్రయోజనాలు గణనీయంగా పెరగబోతున్నాయి. పీఎఫ్ మరియు గ్రాట్యుటీ పరిమితులను పెంచడం, వాటిపై పన్ను మినహాయింపులు ఇవ్వటం వల్ల పెన్షనర్ల చేతికి వచ్చే నెలవారీ మొత్తం భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. పెన్షన్ పెంపుపై ఉన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో, చివరగా 60 ఏళ్లు నిండిన వారికి అవసరమయ్యే ప్రత్యేక గుర్తింపు కార్డులు లేదా స్కీమ్ కార్డులను గతంలో డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను మార్చి అర్హులైన వారందరికీ ఈ కార్డులను పూర్తిగా ఉచితంగా అయితే అందజేస్తూ ఉన్నారు. ఈ సౌకర్యాలన్నీ సద్వినియోగం అయితే చేసుకోవాల్సిందిగా మనవి.